హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిప్టో సీకర్. సో ఇవాళ కొత్త వీడియో చూసుంటారు, తమ్నైల్ మీకు అర్థమై ఉంటుంది. మీరు సిద్రా కాయిన్ ప్రైస్ ఎందుకు తగ్గిందనే దాని గురించి చేస్తున్నాను. సో మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోస్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రాజెక్ట్స్ ఏమన్నా కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటే నేను వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఛానల్లో పెడతాను ఫాస్ట్ అప్డేట్స్ కోసం. ప్రతిసారి వీడియో చేయలేను కదండి, అందుకని వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో పోస్ట్ పెడతా ఉంటాను వాళ్ళ ప్రాజెక్ట్స్ నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తే. సో మీరు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. అలాగే ఒకవేళ నేను ఏదైనా వీడియో చేస్తున్నానంటే ముందే వాటిలో పెడతాను. ఒక కొత్త ప్రాజెక్ట్ అయినా మీరు కొంచెం తొందరగా ప్రాజెక్ట్ని చేసుకోవచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే. సిద్రా కాయిన్ ప్రైస్ ఎందుకు అంత హై ప్రైస్ నుంచి ఎందుకు ఇప్పుడు అంత పడిపోయింది అనేది ఇప్పుడు నేను చెప్తాను. అలాగే అసలు లిస్ట్ అవుతుందా లేదా, లేకపోతే అన్నీ ఊరికే అందరూ బ్లాక్లో వాళ్ళ మనీ కోసం సెల్ చేసేసుకుంటున్నారా, లేకపోతే అసలు లిస్ట్ అవుతుందా ఏంటి అనేది చెప్తాను. ఒకసారి వినండి, జాగ్రత్తగా వినండి. ఈ సిద్రా కాయిన్ ఏంటంటే, ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అనేది మీకు తెలిసే ఉంటుంది అందరికీ. సిద్రా ప్రాజెక్ట్ అనేది ఖతర్ గవర్నమెంట్దండి. ఈ సిద్రా ప్రాజెక్ట్ ఖతర్ గవర్నమెంట్ది. వీళ్ళు ఈ సిద్రా కాయిన్ని అసలు ఎందుకు క్రియేట్ చేశారు అంటే, ఈ సిద్రా కాయిన్ని చూడండి చెప్తాను. ఈ సిద్రా కాయిన్ని వీళ్ళు అసలు ఎందుకు క్రియేట్ చేశారు అంటే, ఇప్పుడు బిట్ కాయిన్ ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ ఎందుకు ఇలా అయిపోయిందంటే, ఇంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే, యుఎస్ గవర్నమెంట్ దగ్గర బిట్ కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు బిట్ కాయిన్స్ 2,50,000 బిట్ కాయిన్స్ నియర్లీ ఉన్నాయి యుఎస్ గవర్నమెంట్ దగ్గర. వాళ్ళు ఆ బిట్ కాయిన్స్ని వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాకప్గా వాడుకుంటున్నారు. వాళ్ళు ఆ బిట్ కాయిన్స్ని అంటే ఇప్పుడు సపోజ్ యుఎస్ గవర్నమెంట్ ఇప్పుడు రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ వార్ అయింది. ఇప్పుడు సపోజ్ అలాగే యూఎస్ఏకి ఏదన్నా ఎవరితోన్నా పెద్ద కంట్రీతో వార్ అయినప్పుడు వాళ్ళకి మనీ అవసరమైతే సడన్గా వాళ్ళు ఆ బిట్ కాయిన్స్ ద్వారా మనీ యూస్ చేసుకుంటారు. అలాగా ఒక కంట్రీ ఇప్పుడు ఎంత పెరిగిపోయిందంటే, ఒక కంట్రీ క్రిప్టో కరెన్సీని బ్యాకప్గా పెట్టుకుంటుంది. ఇప్పుడు ఈ అరబ్ కంట్రీస్ అన్నీ కలిసి ఏం చేశాయంటే, వీళ్ళు కూడా వాళ్ళకంటూ ఒక ఓన్ కరెన్సీ ఉండాలి, వాళ్ళకంటూ ఒక ఓన్ ఉండాలి అని చెప్పి వాళ్ళు సిద్రా కాయిన్ని ఇంట్రడ్యూస్ చేశారు. వీళ్ళు ఇంకా అడ్వాన్స్డ్గా ఆ సిద్రా కాయిన్ని పై కాయిన్ ఎలాగ డైలీ యూసేజ్కి, వీళ్ళు ఆ సిద్రా కాయిన్ని కూడా డైలీ యూసేజ్ కింద వీళ్ళు రావాలి ఈ సిద్రా కాయిన్ని అని వీళ్ళు ఇలా చేశారు. చాలా మంచి ప్రాజెక్టు, వాళ్ళు అనుకున్నది పర్ఫెక్ట్గా చేశారు ఇప్పటి వరకు. అండ్ ఈ ప్రైజ్ ఎందుకు ఇంత పడిపోయింది అని చెప్తాను. ఈ యాక్చువల్గా ఒక 7 months బిఫోర్ ఈ సిద్రా కాయిన్ ప్రైజ్ బ్లాక్లో 30 రూపీస్ అలా ఉన్నది. బట్ ఇప్పుడు ఎందుకు నియర్లీ 5 రూపీస్కి వచ్చేసింది? ఎందుకు అంటే, ఫస్ట్ ఏదన్నా గవర్నమెంట్ వాళ్ళు ఒక క్రిప్టో ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒకవేళ వాళ్ళ కాయిన్స్ బ్లాక్లో ఇవ్వాలనుకుంటే కొన్ని కాయిన్స్ని రిలీజ్ చేస్తారు బ్లాక్లో. ఎందుకని? అందరికీ తెలియాలి, ఆ ప్రాజెక్ట్ గురించి అందరికీ తెలియాలి అని చెప్పి వాళ్ళు దాన్ని రిలీజ్ చేస్తారనమాట కొన్ని కాయిన్స్. ఇప్పుడు వాళ్ళు అలా రిలీజ్ చేసినవే ఫస్ట్లో రిలీజ్ చేసిన సిద్రా కాయిన్స్. అలా రిలీజ్ చేశాక అది వేల్స్ అని ఉంటారు క్రిప్టోలో, ఆ వేల్స్ బై చేసుకొని ఈ యూట్యూబర్స్ దగ్గర అందరికీ ఆ కాయిన్స్ వస్తాయి. వీళ్ళు ఏం చేశారంటే, ఆ కాయిన్స్ ప్రస్తుతానికి కాయిన్స్ ఉన్న మార్కెట్ ప్రకారం వాళ్ళు అప్పుడు సప్లై డిమాండ్ని బట్టి కాయిన్స్ని 30 రూపీస్కి ఇంకా చాలా ఎక్కువకే అమ్మారు. యాక్చువల్గా కాయిన్ ప్రైస్ అంత కాదు, కాయిన్కి ఫిక్స్డ్ ప్రైస్ అప్పుడు లేదు. యాక్చువల్గా బ్లాక్లో అసలు కాయిన్స్కి ఫిక్స్డ్ ప్రైస్ అనేదే లేదు. బట్ వాళ్ళు అంత ప్రైస్కి అమ్మారు. ఆ తర్వాత అథీన్ నెట్వర్క్ అని ఒక నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్లో P2P ట్రేడింగ్ కొన్ని కాయిన్స్కి ప్రైజెస్ సెట్ చేస్తారండి వాళ్ళు. ఆ సెట్ చేసిన ప్రైజ్ అప్పుడు 30 రూపీస్ నుంచి వాళ్ళు సెట్ చేసిన ప్రైజ్ ఎంత అంటే 15 రూపీస్. వాళ్ళు సెట్ చేసిన ప్రైజ్ 15 రూపీస్. నేను 25 రూపీస్ అప్పుడు బై చేశాను. బట్ తర్వాత అథీన్ వాళ్ళు P2P పర్సన్ టు పర్సన్ ట్రేడింగ్ అప్పుడు చెప్పారు 15 రూపీస్ కాయిన్ ప్రైజ్ అని, ఇంత ప్రైస్కే మీరు అమ్మాలి అన్ని కాయిన్స్ బ్లాక్ మార్కెట్లో అని. అప్పటి నుంచి 30 రూపీస్ 25 రూపీస్ నుంచి కాయిన్ ప్రైజ్ 15 రూపీస్కి పడిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళు కేవైసీ స్టార్ట్ చేశారు. అప్పుడు మార్కెట్లో ఎక్కువ కాయిన్స్ అయిపోయాయండి, చాలా కాయిన్స్ అయిపోయాయి. మీరు అంటారు కదా ఎందుకని ఫిజికల్ కేవైసీ పెట్టారు, పైలాగా వాళ్ళు కూడా ఆన్లైన్లోనే కేవైసీస్ పెట్టచ్చు కదా అని. బట్ అప్పటికే సిద్రాకున్న హైప్ వల్ల సక్సెస్ లిస్ట్ అవ్వడం వల్ల, సిద్రాకి సిమిలర్ క్వాలిటీస్ ఉండడం వల్ల ఎక్కువ మంది బై చేసేసారు.
ఎక్కువ మంది బై చేయడం వల్ల ఏమైందంటే కాయిన్స్ ఎక్కువైపోయాయి మార్కెట్లో. కాయిన్స్ మార్కెట్లో ఎక్కువైపోతే వాళ్ళు ఎస్టిమేట్ చేసిన ప్రైస్కి లిస్ట్ అవ్వదు, ఎందుకంటే డిమాండ్ తగ్గిపోద్ది కాబట్టి. సో వాళ్ళు మార్కెట్లో ఉన్న కాయిన్స్ని తగ్గించడానికి ఏం చేశారంటే ఫిజికల్ కేవైసీస్ పెట్టారు. అంటే మీరు ఎన్ని కాయిన్స్ మైన్ చేస్తే మీ కాయిన్స్ మీకు కావాలంటే ఖచ్చితంగా మీరు సిద్రా ఆఫీస్కి వెళ్ళి మీరు ఫిజికల్గా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మేము 100 సిద్రాస్ ఛార్జ్ చేస్తాము అని అన్నారు. ఇప్పుడు చూడండి, కావాలంటే ఇక్కడ ఇదిగోండి ఈ పోస్ట్ చూడండి. వి డు నాట్ ఛార్జ్ మనీ ఆన్ కేవైసీ, ద ఛార్జ్ ఈజ్ ఫ్రమ్ ద కంపెనీస్ టు కవర్ దేర్ ఎక్స్పెన్సెస్. కంపెనీస్ నుంచి ఛార్జ్ చేస్తారు మనీ, అంతేగాని పీపుల్ నుంచి ఛార్జ్ చేయరు. పీపుల్ నుంచి ఎంత ఛార్జ్ చేస్తారు? ఓన్లీ 100 సిద్రా ఎస్డిఏ అని ఉంది చూడండి, 100 సిద్రా మాత్రమే ఛార్జ్ చేస్తారు అని ఉంది. ఆ కాయిన్స్ని మార్కెట్లో కాయిన్స్ని తగ్గించడానికి వీళ్ళు ఇలా చేశారు. ఇప్పుడు ఇలా చేయడం వల్ల కాయిన్స్ ఎలా తగ్గుతాయి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక 200 కాయిన్స్ మైన్ చేసుకున్నారనుకోండి, మీరు 200 కాయిన్స్ అంటే 100 డేస్ మైన్ చేయాలి, డైలీ 2 కాయిన్స్ వస్తాయి కాబట్టి. 200 కాయిన్స్ మైన్ చేసుకున్నప్పుడు ఎవరు వెళ్ళరనమాట, ఎందుకని ఆల్రెడీ 100 కాయిన్స్ ఛార్జీకి పోతే వాడు ఇప్పుడు అసలే ఈ కేవైసీ చేసే వాళ్ళందరూ మనీ ఛార్జ్ చేస్తున్నారు. ఆ 100 కాయిన్స్ కోసం అక్కడికి వెళ్ళి కేవైసీ చేయించుకొని అంత మనీ వేస్ట్ ఎందుకని చాలామంది ఆగిపోతారు. సో అందుకని ఇలాగ ఫిజికల్ కేవైసీస్ పెట్టారు. ఇప్పుడు ఇందాక చెప్తున్నాను కదా, అతీన్ నెట్వర్క్ వాళ్ళు 15 రూపీస్ పెట్టారని. ఇప్పుడు 15 రూపీస్ పెట్టడం వల్ల ఓకే 15 రూపీస్, బట్ ఇంకా ఎందుకు తగ్గింది అంటే ఇండోనేషియా, నైజీరియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి కంట్రీస్లో కేవైసీస్ ఇండియా కన్నా ముందే స్టార్ట్ చేసేసారు. చాలామంది పాకిస్తాన్ ఆల్రెడీ క్రైసిస్లో ఉంది, పాకిస్తాన్, బంగ్లాదేశ్. సో అందుకని అక్కడ చీప్గా వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. వాళ్ళందరూ అమ్మేది ఎవరికంటే ఇండియన్స్కి కాయిన్స్ కావాలి. వాళ్ళు క్రైసిస్లో ఉన్నారు. సో వాళ్ళ అవసరాల కోసం కాయిన్స్ అన్నీ అమ్మేశారు. సో ఇండియన్ మార్కెట్లో కాయిన్స్ చాలా పెరిగిపోయాయి. కాయిన్స్ పెరిగిపోవడం వల్ల ప్రైస్ అనేది చాలా పడిపోయింది. ఇప్పుడు 4.5 రూపీస్ ఉంది నియర్లీ ప్రైస్, 4.5 ఉంది ఇంకే రోజు. సో అందుకని ఆ కాయిన్స్ ప్రైస్ అనేది అలా పడిపోతుంది. ఇప్పుడు ఇండియాలో కేవైసీస్ జరిగితే ఇండియాలో ఎవరు అమ్ముకోరు, మ్యాక్సిమం ఇండియాలో అమ్ముకోరు. పడితే ఇంకా తగ్గే ఛాన్సే లేదు. ఇప్పుడే చాలా పడిపోయింది, ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఇండియాలో, బీహార్లో స్టార్ట్ అయ్యాయి కేవైసీస్. ఇప్పుడు తెలుగు కమ్యూనిటీలో కూడా చాలామంది స్టార్ట్ చేశారు కేవైసీస్. ఈ కేవైసీస్ అయితే ఎవరు అమ్ముకోరు ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఎక్కువ ప్రైస్ పెట్టి బై చేసిన వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు ప్రాఫిట్స్ కోసం ఖచ్చితంగా లిస్టింగ్ ప్రైస్ వరకే చూస్తారు. అందుకని ప్రైజు ఇప్పుడు అంత తగ్గింది. ఇప్పుడు అసలు ఇంకా లిస్ట్ అవుతుందా, అసలు ఇంకా ఏమవుతుంది అంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ 2025 ఎండింగ్లో కానీ 2026 Q1లో కానీ లిస్ట్ చేస్తాము, $50 లిస్టింగ్ ప్రైస్ అని వాళ్ళు చెప్పారు. సో చూడండి, రీసెంట్గానే వాళ్ళకి పోస్ట్ కూడా పెట్టారు. 9 ప్రాజెక్ట్స్ యాడ్ అయ్యాయి కొత్తగా. చూడండి, 9 ప్రాజెక్ట్స్ యాడ్ అయ్యాయి. ఇవి అన్ని కొత్త ప్రాజెక్ట్స్. అంతకుముందు మళ్ళీ ఇంకొక పోస్ట్ పెట్టారు, 3 ప్రాజెక్ట్స్ యాడ్ అయ్యాయని. ఇదిగోండి, ఇవి 3 ప్రాజెక్ట్స్ యాడ్ అయ్యాయని చూపిస్తాను యాప్లో. చూడండి, ఇవి వాళ్ళ ప్రాజెక్ట్స్. చూడండి, ఇవన్నీ వాళ్ళ ప్రాజెక్ట్సే అన్నీ. ఈ జిఎల్ఎన్ అనేది చాలా పెద్ద, అంటే వాళ్ళ సిద్రా ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్. వీటిల్లో ఈ సిద్రా డిజిటల్ స్కూల్ అనేది కూడా పెద్ద ప్రాజెక్ట్. చూడండి, వాళ్ళకు ఓన్ ట్రావెల్స్, ఈ-కామర్స్ ఇవన్నీ వాళ్ళ ప్రాజెక్ట్సే. ఈ కొత్తగా యాడ్ అయినవి, ఈ లాస్ట్లో ఉండేవన్నీ కొత్తగా యాడ్ అయినవి. ప్రాజెక్ట్ అయితే మంచి ప్రాజెక్టు, బట్ ఈ ప్రైస్ ఇలా తగ్గుతూ ఉండడం వల్ల చాలామందికి డౌట్స్ వచ్చాయి, అసలు ఉంటుందా ఉండదా అని ప్రాజెక్ట్. బట్ ఎవరైతే ఓన్ రీసెర్చ్ చేసి అన్నీ తెలుసుంటారో వాళ్ళైతే అలా అనుకొని ఉండరు. మీరు కూడా ఒకసారి మీ ఓన్ రీసెర్చ్ చేయండి. చాలా మంచి ప్రాజెక్ట్, ఎవరు ఈ ప్రాజెక్ట్ గురించి డౌట్ పడద్దు. చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇది, ఒకసారి మీరు తెలుసుకోండి, ఓకేనా? సో ఇలాంటివి ఇంకా అప్డేట్స్ ఏమన్నా వస్తాయి. అప్డేట్స్ వచ్చినప్పుడు నేను వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేస్తూ ఉంటాను. అవి మీరు లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అవి జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతి చిన్న అప్డేట్కి నేను వీడియో చేయలేను కాబట్టి మీరు జాయిన్ అయితే నేను వెంటనే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో నాకు కొంచెం ఈజీగా ఉంటుంది, మీకు తొందరగా తెలుస్తుంది అప్డేట్, ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.